నేను ఈరోజు తపాలు చెక్కలు చేస్తున్నాను అనమాట. నేనేమేమి వేస్తానో చూపిస్తా, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే బియ్యపిండి తీసుకొని బియ్యపిండిలోకి అల్లం చెన్నులపై పేస్ట్, అంతే కరివేపాకు, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న పచ్చెనపప్పు, ఉప్పు వేసుకొని నీళ్ళు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకో. చపాతీ పిండి కలుపుకున్నట్టు గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే, అప్పల్లాగా ఒత్తుకొని. అయితే దీన్ని మేము తపాల్ చెక్కలు అంటాము. ఈ రెసిపీని తెలంగాణ అనేదేమో సర్వపిండి అంటారు. కాకపోతే వాళ్ళు కొంచెం నువ్వులు, పల్లీలు అవి ఎక్స్ట్రా వేస్తారనమాట. నేను ఎప్పుడు ఇంట్లో చేయలేదు, కానీ ఎవరన్నా చేసిస్తే తింటానమాట. అంటే ఇంటి పక్కన వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఉంటారు కదా, చేసిస్తే తినేదాన్ని, అలా తెలుసు నాకు. అయితే మీరు ఇందులో ఏమన్నా వేస్తారా ఎక్స్ట్రా లేదా కమెంట్ చేయండి. అసలు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా చూసారా, అదే చేశారా లేదా, అసలు మీరు చేసుకుంటారా కూడా కామెంట్ చేయండి. ఒకసారి చేసుకోకపోతే మన రెసిపీ చూసి చేసేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. 2 days దాకా తినొచ్చు అనమాట. హ్యాపీగా పెట్టేసుకొని. చిన్నపిల్లప్పుడు మా అమ్మ అయితే మాకు మంచిగా చేసి పెట్టేది. ఒక 2 days దాకా చేసుకొని తినేవాళ్ళం. ఇందులో సొరకాయ వేసి కలిపితే సొరకాయ తపాల చెక్కలు అంటామన్నమాట. మరి మీరేమని పిలుస్తారు కామెంట్ చేయండి. ఆంధ్ర సైడ్ అయితే తపాల చెక్కలు అంటారు. మరి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీరేమంటారు, దీని టేస్ట్ ఎప్పుడైనా చూసారా లేదా కమెంట్ చేసి, వెళ్ళేటప్పుడు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే అసలు మర్చిపోతుంది. ఓకే బాయ్, ఇస్తాను అంతే. వెళ్ళేటప్పుడు లైక్ కూడా చేయండి.